నమస్తే అండి. నా పేరు రాజు బేతల, జోసెఫ్ రాజు బేతల. నేను టార్గెటెడ్ ఇండివిడ్యువల్ 2000 సంవత్సరం నుంచి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. నవంబర్ నెల 1వ తారీఖు 2025 సంవత్సరం శనివారం పూట. నన్ను వీడికి ఎప్పుడో ఎయిడ్స్ వ్యాధి, వీడికి చిన్నప్పుడు తెలుసు వీడికి ఎయిడ్స్ వ్యాధి చిన్నప్పుడు తెలుసు 24 గంటలు నన్ను పూరు పెట్టిస్తూ, నా బుర్ర నిండా వాడు నింపిన జ్ఞాపకాలే మీకు చూపిస్తూ, నన్ను ఇచ్చేస్తూ, నా శరీర భాగాలు పాడు చేస్తూ, కంటికి కనపడని కృత్రిమ మీద శక్తి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, నార్కోటిక్ డ్రగ్స్ ఉపయోగించి నన్ను పనికి తీసుకెళ్లేవాడు. కానీ అక్కడ ఉండేవాళ్ళు కానీ తల నిండా ఒక నూనె రుద్దుకుంటారు. వెనకమల ఆ నూనెకి ఆవిరికి కళ్ళల్లోకి ఆ డ్రగ్ వెళ్ళిపోయింది. ఆ కళ్ళలోకి వెళ్ళిపోతే నాకు వినపడే మాటలను బట్టి, నేను చూసేదాన్ని బట్టి నా బుర్ర అక్కడ లాక్ అయిపోయింది. అంటే ఆ బ్రెయిన్ స్టాబింగ్ అంటారు, అలా అయిపోయింది. వాడు నా బుర్రలో ఏం జ్ఞాపకాలు ఎక్కించాడో అదే మీరు చూస్తారు. ఇవన్నీ వద్దు. మా ఊర్లో పాస్టర్లను అడుగుతా, వాళ్ళు బైబిల్ని ప్రమాణం చేసి యేసుక్రీస్తు ప్రభువారి పేట సత్యం చెప్పాలా. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు, వాళ్ళకేం తెలుసు. ఇది రాజకీయ కుట్ర అనడానికి ఒకటే కారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎయిడ్స్ వచ్చిన వాళ్ళల్లో 2వ స్థానంలో ఉంది భారతదేశం మొత్తం మీద. మొట్టమొదటి స్థానం కర్ణాటక రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. మరి ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎవరికన్నా ఈ విధంగా లైవ్ పెడతారా? ఎవరికి పెట్టరు కదా. కనీసం నాకు హెచ్ఐవి వైరస్ కూడా లేదు. నా హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్ కూడా ప్రజల్లో పెట్టా, ప్రజలు సోషల్ మీడియాలో ప్రజల్లో ఉన్నాయి. నాకు ఎయిడ్స్ వ్యాధి అని నా బట్టలు, నా మానాలు, నా తల్లి మానాలు, మా అక్కలు లంజలు చేసి పెట్టావు. నా పుట్టుకతో మొదలు పెట్టావు. వీడి అమ్మ లంజరకం చేయటం, వీడి పుట్టాడు, వీడికి పుట్టుకతో ఎయిడ్స్ వ్యాధి వచ్చింది అని ఇసుకిస్తూ, ఇవాళ ఉదయము ఒక చోట పనికి పోతే వాళ్ళు రెడ్డీస్ అనుకుంటాళ్ళు. వాళ్ళు పనికి పోతే వాళ్ళు ఏం చెప్తున్నారో అదే మీరు చూసి ఈరోజు పని దగ్గర ఇక అయిపోయింది. ఆడోడు పిచ్చోడు వచ్చి అట్ట మాట్లాడుతున్నాడు. మా చెరుకుపల్లిలో ఒకడు రామారావు ఒక పిచ్చోడు వస్తాడు. ఇక్కడ చెరుకుపల్లి మక్కలు ఇంటి పక్కన వాళ్ళు అందరికీ తెలుసు. ఆడక్కడ తాగి పడిపోతాడు. వాడు చుట్ట కాల్చుకుంటూ సొంగ కాల్చుకుంటూ ఆడికి అన్నం పెడతారు. మా అక్కళ్ళు అంటే ఏమన్నా డబ్బులు ఇస్తారు, ఏమన్నా అక్క అంట వస్తాడు. చుట్టుపక్కల ఆగు తర్వాత తెలిసిద్దని చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుకునేవాళ్ళు. నేనున్నప్పుడు ఖచ్చితంగా ఆడొచ్చేవాడు. ఇది చిన్నప్పటి నుంచి బంధువులు, స్నేహితులు అందరూ తెలిసి ఒక పద్ధతి ప్రకారం నన్ను కుట్ర చేస్తున్న అర్థమవుతుంది కదా. ఇంకొకడు ఎవడు ఖచ్చితంగా వచ్చి మక్కలు ఇంటి దగ్గర పడిపోయాడు. మూర్ఛ వ్యాధి వచ్చి వాడికి నీళ్లు నేను కూడా పోసా పంపు దగ్గర. ఇక్కడ చెరువుపల్లి ఇంటి చుట్టుపక్కల అందరిని అడగండి, 2-3 సార్లు నీళ్లు పోస్తా. అట్లా మూర్ఛ వచ్చిన వాళ్ళని ఎక్కడ పడేసి అంటే నన్ను భవిష్యత్తులో ఈ విధంగా చేయబోతున్న చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు, నా స్నేహితులందరూ తెలుసు, బంధువులందరికీ తెలుసు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది? ఇది బంధువులు, స్నేహితులు అందరికి తెలిసే నా మీద కుట్ర చేశారు పోలీసులు, రాజకీయ నాయకులు అని అర్థమవుతుంది కదా. అర్థమవుతుందా లేదా? నెక్స్ట్ ఇంకోటి, వాళ్ళు ఏం చెప్పారు ప్రజలకి, ఈయన కొడతాం లేదా చంపేస్తాము. అసలు నన్ను ఈ లైవ్లో పెట్టిందే చంపటానికి. భారతదేశంలో ఎవరిని ఈ విధంగా ట్రీట్ చేసి ఉంటారు? 25 సంవత్సరాలు ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్రేయాలా? ఇప్పుడు నన్ను చంపాలంటే చాలా నీచుడికి చిత్రీకరించాలా? అలా చిత్రీకరించి కులాలని, మతాలని ఎందుకు రెచ్చగొడుతున్నారు? మాటకు ముందు చెరువుపల్లి మొత్తం తెలుగుదేశంలో పెట్టి మాదిగోళ్ళ అమ్మాయి, కమ్మళ్ళ అమ్మాయి, ఆళ్ళట్ట ఈలిట్ట నాయాల దొరికితే ఎక్కడ చంపేస్తారు, ఎక్కడ మీ అక్కలకి ఇల్లు వాకిలు ఉండదు, మిమ్మల్ని ఎక్కడ చంపి రాత్రి ఎక్కడ వేస్తారు. ఎందుకు చెప్తున్నారు అలాగా? 2020 సంవత్సరం కానీ కుల భావన, మత భావన ప్రజల్లోకి ఎక్కించింది తెలుగుదేశం వాళ్ళు కాదా? నా ద్వారా కాదా? ఇది వాళ్ళు ఆసిన డ్రామా కాదా? ఈ కుట్ర ఎలా వచ్చిందంటే బయటికి చూడండి. 2014 సంవత్సరంలో నన్ను నా రెండో భార్యని విడగొట్టినప్పుడు నన్ను జైల్లో పెడతారు, ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో. నా మీద 2000 నుంచి 2013 వరకు ఏమైనా కేసులు ఉంటే, లేకపోతే నేను ఎక్కడ అనుమానపు కేసు నా మీద అనుమానితుడని పెడితే సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాను నా మీద. సస్పెక్ట్ షీట్ అంటాడు పోలీసుడు భాషలో. బాగా వినండి ప్రజలారా. నేను ఎక్కడన్నా ఎవరితో తప్పు చేసి నేను చట్టం దొరకకుండా తప్పించుకుని తిరిగి ఉన్నైతే సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాను నా మీద. 2000 నుంచి 2013లో నా రెండో భార్యని జైల్లో పెట్టిన దాకా నా మీద ఎక్కడ కేసు లేదు. అప్పుడప్పుడు 2008 కంటే ముందు నాకు సిమ్ కార్డు ఇస్తాను నా స్నేహితుడు బడుగు సమర్పణరావు గడిన వాడు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పక్కన కమ్మోళ్ళతో వెంకట్రావు అని ఆయన ఇంట్లో అపార్ట్మెంట్లో ఒక కబోర్డు ఫ్లాట్ నేను చేస్తా. నాకు పీస్ వర్క్ ఇస్తాడు ఒకడు, 100 రూపాయలు ఒప్పుకుంటాడు వాడు, నాకు 70 రూపాయలకి ఇస్తాడు, 75కో. బడుగు సమర్పణరావు గడి అనేవాడిని, చిన్నమాటలప్పుడు ముస్లిం నబీ అనేవాడిని, చింతాపాలెం చంటిగడ అనేవాడు మాలోడు, ఈడు మా బడుగు సమర్పణరావు మా బంధువు ప్లస్ ఈడు మాలోడు. వీళ్ళు ముగ్గురు తీసుకెళ్తా పనికి వెళ్ళి అక్కడ చేస్తాను నైట్లు కూడా. అప్పుడు వాడు సిమ్ కార్డు ఇస్తాడు. నన్ను పనికి తీసుకెళ్ళినాడు, రాజు తొందరగా పని చేయి, పెద్ద పని ఒకటి ఇస్తా అన్నాడు. సీఏ గారు పెద్ద పని వచ్చేది నీకు, నువ్వు పెద్ద పని చేయాలా అంటాడు. అప్పుడు సీఏ ఇంట్లో సీఏ అదేంటి పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి, ఒంగోలు
తాలూకా పొల్యూషన్ వెనకాల పోలీస్ కోర్ట్స్ ఉంటాయి. దాంట్లోనే కూడా వీళ్ళు పని చేస్తున్నారు. అన్న చేస్తానంట, నైట్లు కూడా చేస్తా. నేను పనివాడిని మీకు తెలియదు, అప్పుడు తెలీదా? పాపమంట పనివాడంట ఈయన ఏం చేయాలో ఆలోచిస్తున్నట్టు మళ్ళీ ప్రజలు మోసం చేస్తున్నారు వీళ్ళు. పాప మీరు పనితనం ఉంది. ఎవడు మీకు చెప్పాడా నేను అంత పనోడు లేడని చెప్పానా? నా అంత పనోడు లేడని. అదేం సైకో టార్చర్, రాక్షస ఆనందం పొందుతున్నారు అసలు ప్రజలు. పరిశుద్ధాత్మ అంటాడు, లైవ్ అంటాడు, దేవుని బిడ్డ అంటాడు, దురాత్మ అంటాడు, అవకాశం ఉంటే ఎక్కడ చంపేస్తా ఉంటాడు. ఇవన్నీ ఏంటంటే చట్టమందుకు తల చచ్చిపోతారని వాళ్ళు దేవుడితో ఆటాడారు. మతం దేవుడితో ఆటాడారు. ఎట్లా తెలుసా? నన్ను గతిలేని పరిస్థితిలో పెడితే ఎవడైనా, నేను కాదు ప్రపంచంలో ఎవడైనా, వాడు అన్నీ కోల్పోతే ఒకే ఒక్క ఆధారం ఉంటుంది, దేవుడు. ఎవరైనా కూడా అంటే ఏ అండలేనుడు దేవుడిని ఆడుకుంటాడు కదా. నాకు అటువంటి పరిస్థితులు కృత్రిమంగా ప్రతి చోట సృష్టించినవే. నా జీవితం నేను బ్రతకలా. గత 25 సంవత్సరాలు కానీ 2000 సంవత్సరం నుంచి మా మాలలు ఈ కమ్మ వాళ్ళని విశ్వకర్మలు కొట్టిన కాడ నుంచి నన్ను వెంటాడారు. వాళ్ళ నీడలాగా నన్ను పగబట్టి వెంటాడారు. 2008 ముందు ఇప్పుడు నాకు సిమ్ కార్డు ఇచ్చాడు నా స్నేహితుడు. అరే సిమ్ కార్డు దొరికిందిరా, నా కథ అంతా మీకు పాత వీడియోలో చెప్పాను, చూసుకోండి. ఆ సిమ్ కార్డు నేను 2015 నా రెండో భార్య నన్ను విడిచిపెట్టిన 14లో 2015 దాకా కూడా అదే సిమ్ కార్డు నేను వాడానుగా. 9160060667. ప్రజలారు ఇది బాగా గమనించండి, బుర్రతో ఆలోచించండి. నేను మీ కులస్తుని కాదనో, నేను మీ మతస్థుని కాదనో, నేను మీ ఊరు వాడిని కాదనో, నేను మీ బంధువుని కాదనో. నేను చెప్పే మాటలు తులకనగా చూస్తే వీళ్ళు మన రాష్ట్రాన్ని దేశానికి గతి పట్టించిన వీళ్ళు దేశద్రోహులు. చట్టాన్ని దొరకకుండా తప్పించుకుంటారు. ఇటువంటి వాళ్ళు చట్టాన్ని దొరకాలా, వీళ్ళకి శిక్ష పడాలా. నేను బాధితుని కానీ బాధ్యుని కాదు. మీ అందరికీ నేను ఒక్క సవాల్ చెప్తున్నా, దేశం మొత్తం లావిచ్చు నాకు తప్పుందని నిరూపిస్తే నా తలగా తీసుకో. రెండు మాటలు లేదు. 10 సంవత్సరాలు నా మీద వీళ్ళు ఆర్గనైజర్ కుట్ర చేశారు నిరూపిస్తే వాళ్ళు ఊరేయాల. ఎవరైనా కానీ, ఏ కులస్తులు, ఏ మతస్థులు, ఏ వ్యవస్థలు ఉన్నవాళ్ళు, ఏ రాజకీయ పార్టీలు మరి అడ్డు చెప్పకూడదు. ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు మీరు? ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు? ఏం తప్పు చేశాను నేను? మీరు ఒకటి అర్థం చేసుకోండి. సో ఇప్పుడు 2013 నా భార్య నన్ను జైల్లో పెట్టినా కూడా నా మీద ఎక్కడ కేసు లేదు. అంటే నాకు ఎటువంటి నేర చరిత్ర లేదు. మరి నేను ఎటువంటి నేరస్తుని కాదు. ఒకవేళ నా మీద ఎవరైనా కేసు పెట్టుంటే పోలీసులు, ఒరే అబ్బాయి నీ మీద పలానా వాళ్ళు పలానా పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, సస్పెక్ట్ షీట్ ఉంది, లేకపోతే నీ మీద పలానా కేసు ఉంది దా అని చెప్పి నన్ను తీసుకెళ్తారు. ఇప్పుడు నేను 2సారి పెళ్లి చేసిన అమ్మాయిల నానే నాకు బెయిల్ ఇప్పిస్తాడు. ఒంగోలు కమ్మపాలెం కమ్మోడు శ్రీనివాస్ అనే వాడిని పెట్టి నాకు బెయిల్ ఇప్పిస్తాడు. ఆ కమ్మోడు, కమలాయరు, కమ్మ లేడీ జడ్జి కలిసి నా చేత 100 రూపాయల బాండ్ స్టాంప్ తెల్లకాయలు సంతకాలు తీసుకుంటారు. తీసుకుని అరే అబ్బాయి నువ్వు నపుంసకుడివి, నీ భార్యను నువ్వు మోసం చేసావు, మీ ఇంట్లో వాళ్ళందరూ 10 సంవత్సరాలు జీవితం జైల్లో ఉంటారు, మర్యాద నీ భార్య కాళ్ళబట్టి, లేకపోతే వాళ్ళందరూ 10 సంవత్సరాలు జైల్లో ఉంటారు. ఇది చాలా పెద్ద కేసు. ఇది నాకు తెలిసిన కాబట్టి చెప్తున్నాను, నేను అంత మాట్లాడి డీల్ సెట్ చేస్తానంటాడు. డీల్ సెట్ చేసేది ఏంటంటే, నేను మాట్లాడి నీ ఇష్టం, నీకు జైల్లో ఉంటావా, జైల్లో పోతావా, బయట ఉంటావా చెప్పు, ఏనొద్దు అంటాడు. మీ ఇంట్లో వాళ్ళందరూ జైలు పెట్టించమంటావు అంటాడు. వద్దండి బాబు, నా కొరకు వాళ్ళందరూ జైలు ఎందుకంటే అందుకని చెప్పి ఆ నమ్మ కాళ్ళు పట్టుకుంటా. ఆ రెండో భార్య వాళ్ళ అమ్మమ్మ నాన్న పక్కన ఉంటారు, నా చేత కాళ్ళు పట్టిస్తారు, అది వీడియో తీసుకుంటారు. తర్వాత నా చేత తెల్లకాగితంలో 100 రూపాయల బాండ్ స్టాంప్ సంతకాలు పెట్టించుకుంటారు. కమ్మలేడి జడ్జి, కమ్మలాయరు. ఒక జడ్జి 3వ మున్సిపల్ మేజిస్ట్రేటివ్ కోర్టు సెషన్స్ కోర్టు జడ్జి ఆమె ఒంగోలులో, ఆమె నా చేత 100 రూపాయల బాండ్ స్టాంప్ సంతకాలు తీసుకుంది. ఏం రాశారు అందులో చూపించడానికి నేను 2సారి పెళ్లి చేసిన అమ్మాయి వాళ్ళకి కానీ, అమ్మాయిల నాన్నకు కానీ, వాళ్ళకి కానీ, ఆ కమ్మలాయరికి కానీ వాళ్ళకి భయమైంది. పోలీసులు కానీ ప్రభుత్వాలకి ఈ విషయాలు తీస్తే అందులో ఏం రాస్తున్నా తీస్తే అక్కడి నుంచి ప్రభుత్వం పోలీసులు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారు దీన్ని అర్థమైంది. ఇకపోతే నాకు తెలియని విషయం 24 గంటలు నా బుర్రలో ఎక్కించి నన్ను నేరస్తూ చిత్రీకరించావు. ఇప్పుడు 2014 కానించిన పోలీసులుగా నా మీద ఉండాలి కదా, ఉండాలి కదా. ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు వచ్చి 2020 సంవత్సరం కాడి నుంచి ఇట్లాంటి ఇడిమిచ్చినప్పుడు పోలీసు చెప్పాం, రాజకీయ నాయకులు చెప్పామని అంటున్నారు. మరి నా 2 పెళ్ళిళ్ళకి నా చుట్టుపక్కల వాళ్ళు, నా బంధువులు వస్తారు, నా స్నేహితులు అందరూ వచ్చి నా 2 పెళ్ళిళ్ళు చేస్తారు. మరి నా పెళ్ళి ఎందుకు ఆపలా? నాకేమో హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్లు ఇప్పిస్తున్నాం. మీ టార్చ్ తట్టుకోలేక ఎన్నిసార్లు బ్లడ్ టెస్ట్ చేసినా నార్మల్ రిపోర్ట్లు వస్తుంది. మరి అది కుట్ర కాదా? ఇప్పుడు వాళ్ళు తెల్లకాగితం మీద ఏం రాసిన సంతకాలని బయటకు వస్తే ఈ కుట్ర మొత్తం బయటకు వచ్చింది కదా. ఇప్పుడు వింటున్నారు కదా, నేను ఇంటెనకాల దూళ్ళ భాగ్యలక్ష్మి అనే ఒక అమ్మాయి ఇంటెనకాల వాళ్ళు ఇదెంత అండి. ప్రతిసారి నేను బాత్రూమ్కి వచ్చినప్పుడల్లా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయిల పిల్లలు వాళ్ళందరూ జాతర చేస్తారు. కొన్ని సంవత్సరాలు ఊపిరి పీల్చుకొని ఇట్లా అడుగు బయట పెడతాను లేదు. వీళ్ళు ఏ మాట చెప్తే ఆ మాట అటువంటి అమ్మాయి పోలిన అమ్మాయి ఎక్కడో రంకంటు కడతారు, ఆ అమ్మాయి గుర్తు వస్తుంది. వీళ్ళు నాకు రంకంటు కట్టిన అమ్మాయిలు మొత్తం ఎక్కడో మహిళ ఇంటి పక్కనే ఉంటున్నారు. అంటే ఖచ్చితంగా ఇట్లా సెట్ చేస్తే ఇక నాకు పిల్లి పోరు పెట్టి చంపేలా. ఆఖరికి మా అక్కల ఇంట్లో పెట్టిన తెల్ల పిల్లి కూడా వాడు చిప్పు పెట్టి పిల్లి ఇంట్లో పెట్టాడు. ఒక చిన్నప్పుడు దాన్ని మా అమ్మమ్మ బీరువాలో పెడతాడు. పైన 3 అడుగులో ఎక్కిద్ది, అది 5 అడుగులు ఎత్తు బీరువా. అది దాంట్లోకి ఎట్టెక్కుతుంది. దానికి చిప్పు కొట్టి దాని కళ్ళ ద్వారా మేమేం చేస్తున్నాం, మా చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు మొత్తం చూస్తారు. పాపం అది అరుస్తుంటే దాన్ని తీసుకొచ్చి పాలు పోసి పెంచాను అనమాట. అది ఇక్కడే ఉంటుంది.
అది అంటే ఇది అంతా కాన్స్పిరసీ, ఇదంతా కుట్ర. మీకేం చెప్పాలంటే 2014 దాటిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాళ్ళనేమో అక్కడ ఈడు అట్టంటే వీడి మీద లైవ్ ఉంది, మేము సెట్ చేస్తాం, మేము చూస్తామని పోలీసులు అందరూ కలిసి మళ్ళీ ఆ అమ్మాయి చేత నాకు ఫోన్ చేయించి ఆ అమ్మాయి ప్రోద్బలంతో మళ్ళీ కమ్మోళ్ళ కంపెనీలకు ఎలిటేట్ చేస్తారు 2014లో. అక్కడ కమ్మోళ్ళ కంపెనీ జాయిన్ అయ్యేటట్టు విజయవాడలో. మా ఊరైన నేను అన్నవరు అనే వాళ్ళ స్నేహితుడే అక్కడ ఆయన దాని ఓనరు, నేను చేసిన డామినర్ కంపెనీ ఓనరు, ఆయన పేరు కామినేని శివప్రసాద్. అక్కడికి వెళ్ళేటట్టు జాయిన్ చేస్తారు, అంతా తెలుగుదేశం వాళ్ళే. దాని తర్వాత గుంటూరులో చిన్నాచార్య అని కంసాబత్తులు ఆయన కంపెనీ మహాలక్ష్మి ఇండస్ట్రీ ఆయన కంపెనీలో జాయిన్ అయ్యి చేస్తారు. ఆయన కంపెనీ అక్కడ పెట్రోల్ బంక్ పక్కన లారీలు ఉంటే ఆయన కంపెనీలో జాయిన్ అయ్యి చేస్తారు. లారీలు బోల్డ్ లారీ ఉంటే అక్కడ అందులో కంసవత్తులైన ఆ కంపెనీలో పనిచేసి చేస్తారు. అక్కడ నుంచి నాగేశ్వరమేశ్వరి కానీ తెలుగుదేశం వాళ్ళు, ఆ కౌన్సిలరు ఆయన కానీ వాళ్ళ భామర్ వెంకటేశ్వరరావు తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళందరూ ఎస్ఐఎల్లోనే పనులు తీసుకెళ్తారు. జిల్లా ఎస్పీలలో జిల్లా ఎస్పీ ఆఫీసులో పనిచేసిన వాళ్ళల్లో ఇంకొక పసుపు ప్రసాద్ బాపట్లో, ఆయన ఇంకో చోట బాపట్లో నాగరాజు కల్పక్కన స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ ఎదురు ఒక చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2014లో ఆయన క్యాబినెట్లో ఆయన క్యాంప్ ఆఫీస్లో సీఏగా ఎస్ఐగా పనిచేసిన ఇంట్లో పనిచేపిస్తాడు. వీళ్ళందరూ ఎస్ఐఎల్లోకి పనులు తీసుకెళ్తారు పోలీసులు కుట్ర పూర్తిగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. తినేదాగే దాంట్లో ఎల్ఐసి డ్రగ్ కలిపి పెడతారు. ఇదంతా పోలీసులు కుట్రని అర్థం చేసుకోండి. ఇప్పుడు నా 2 కలత నేను మీరు చూస్తున్నారు. మీకు అర్థమయ్యేది చెప్పాలంటే మనం ఒక 100 మంది ఉన్నాం. 100 మందిలో ఒకడు వచ్చి ఒకడు కత్తి తీసుకుని పొడవబోతున్నాడు. వాడు మంచోడు కానీ చెడ్డోడు కానీ అసలు ఇద్దరి మధ్య ఏదైనా కానీ కనీసం వెళ్ళి 10 మంది ఆపటానికి ప్రయత్నిస్తారు లేదా? మీరు చూస్తున్నప్పుడు మనిషి గుణం ఆపటానికి ప్రయత్నిస్తారు. మానవతున్నాడు లేదు, కొట్టుకుంటున్నారు, ఆపటానికి ప్రయత్నిస్తారు కదా. మరి అటువంటిప్పుడు నా 2 కలత నేను చూసేది మీరు చూస్తున్నారు. దాన్ని రిమోట్ వింగ్ అంటారు. ఇప్పుడు నా 2 కలత నేను చూసేది మీరు చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? అది ఎలా సాధ్యమైంది? దాన్ని రిమోట్ వింగ్ అంటారు. నేను టార్గెట్ రిన్యూవల్, నాకు బయోడిజిటల్ ఐడి కొడతారు. ఎప్పుడు కొట్టే నాకు బయోడిజిటల్ ఐడి అది చెప్తే కథ ముగిసిపోయింది. అంటే బయోడిజిటల్ ఐడి ఎప్పుడు కొట్టినట్టు అర్థమవుతుంది? చిన్నప్పటి నుంచి నా 2వ సంవత్సరం నుంచి నాకు ఎవరు తెలుసో క్లాస్మేట్లు, స్నేహితులు, అటువంటి ముఖాలే అటువంటి పేర్లు కలిగిన నా జీవితంలో 2-3 వచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు. అలాగే గతంలో పోలీసులు రాజకీయ నాయకులు చూసేవాళ్ళు. మీకు అవన్నీ చెప్పి చేస్తారేంటి? కుట్ర చేసేవాళ్ళు పోలీసులు రాజకీయ నాయకులు, వాళ్ళ యొక్క రాజకీయ కుట్రలు, వాళ్ళ యొక్క స్వార్థం కొరకు, వాళ్ళ డబ్బుల కొరకు, ధనాపేక్ష సమస్త కీళ్ళకు మనమని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నేను 2014 దాటిన తర్వాతైనా నేను తప్పు చేస్తే, నేను తప్పు చెప్తున్నప్పుడు వెళ్ళి నా రెడ్ హ్యాండెడ్ పట్టుకుని నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేయగల, ఊరే వేయగల, ఎందుకు చేయాలా? నేను నిజంగా శరీరేచ్చలు కలిగినోడైతే 24 గంటలు ఒక మనిషి పాప పేచులు వస్తాయా? స్ట్రైట్గా చెప్తున్నా. పాపపు కోరికలు, పాపపు తలంపుతో జీవించే వ్యక్తికి మరి అంగం పంచాలి కదా. వాడికి మగతనం మామూలుగా అంగం పంచాలి కదా, వీరేస్కెళ్ళం అవ్వాలి కదా. అలా జరుగుతుందా? 24 గంటల మనిషికి 24 గంటల పాప తలంపులు మాత్రం అటు చూపుతున్నా. ఇదే టెక్నాలజీ, ఇదే అధికారం, ఇదే ధనము, జనబలము ఏ పిచ్చికొక్క చేతిలో ఉన్నా ఇటువంటి ఆర్గనైజ్డ్ కుట్రలు చేయొచ్చు. అది గొప్ప విషయం కాదు. ఇదే లెవెల్లో దేశం మొత్తం లైవ్ ఇచ్చి కోర్టుల ముందు, జడ్జిల ముందు దేశం మొత్తం లైవ్ వచ్చి చూపిస్తే వాడు మగోడు, దమ్ము ధైర్యం ఉన్నాడు, మగ పట్టకు పుట్టినాడు. ఎవడైనా కానీ సవాల్ చేస్తా ఈ భారతదేశ ప్రభుత్వానికి. నా నిర్దోషిత నేను నిరూపించుకోలేనప్పుడు నా తలకాయ తీస్తా. నాకు అవకాశం పోతే మీరందరూ నీతి తప్పి నమ్ముడిపోయిన కుక్కలని ఒప్పుకోవాలా వ్యవస్థలో ఉన్నవాళ్ళు. ఓకేనా? ఇన్ని కథలు ఎందుకు నన్ను ఇంత హడావుడి చేసి ఇంత చిత్తకాతి కుక్కల జాతర చేపిస్తున్నా? ఆడియోటరీ హిలిజినేషన్ ఎవడైతే చెప్తే అది మీరు చూస్తారు. విజువల్ పర్సెప్షన్, నా కంటి ముందు కనపడేదాన్ని బట్టి నాకు ఒక ఊహ తలంపు వస్తుంది. నాకు వినపడే మాటలు బట్టి నాకు ఒక ఊహ తలంపు వస్తుంది. అది వచ్చేది ఇక్కడ ఆడియోటరీ కార్టెక్స్తో చెవులోకి వెళ్తుంది. దాని తర్వాత విజువల్ కార్టెక్స్ ఉంటుంది ఇక్కడ వెనకాల. దానికి కంటికి పెల్విక్ నర్వ్ కనెక్ట్ అయ్యింది. ఆ కంటి ద్వారా మీకు అది ప్రొజెక్ట్ చేస్తాను. నా బ్రెయిన్ ప్రొజెక్ట్ చేస్తుంది. నా హెడ్, నా మెదడే వాడికి యాంటీనా, నా శరీరం వాడికి మానిటర్, నా కళ్ళు వాడికి కెమెరా లాంటిది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా ఇది సాధ్యం. రిమోట్ న్యూరల్ మానిటరింగ్ ద్వారా. నేను ఒక వైర్లెస్ బాడీ ఎయిర్ నెట్వర్క్ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయి. నన్ను కంట్రోల్ చేస్తాను. నేనే ఒక ప్రత్యేకమైన నెట్వర్క్. నేను ఎక్కుంటే అక్కడ నా చుట్టుపక్కల వాళ్ళు కంగారు పడుతుంది, నాకు టచ్ చేస్తూ ఉంటారు. ఇక ఆటోమేటిక్గా ఫోర్స్ఫుల్ స్పీచ్ మాట్లాడుతూ ఉంటారు. నేను నా చేత ఫోర్స్ఫుల్ స్పీచ్ మాట్లాడిస్తారు. అమ్మ నా బూలు తిట్టిస్తున్నాను. మాటకు ముందు అమ్మ నా బూలు తిట్టిస్తున్నారు చూడు నా చేత. నా స్వచిత్వంతో కాకుండా నా చేత తిట్టిస్తున్న వాళ్ళు. అది నాకెట్టి సంబంధం? నా ఓకల్ కార్డు స్వరపెట్టి కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. నన్ను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పోయి చుట్టుపక్కల వచ్చి రెచ్చగొడితే నేను పిచ్చివాగుడు వచ్చేది చేస్తున్నాను అనుక్షణం. ఎందుకంటే చేపిస్తున్నాను ఇన్ని సంవత్సరాలుగా. వీడు చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నాడు, ఈయన ఏం చేయాలని చూస్తున్నాను, వీడి మాటలే నోటితోలా ఈయన చంపేస్తారు. ఎవరు మీరు ఇన్ని సంవత్సరాలుగా ఒకటిని సైకలాజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా హెరాస్ చేస్తూ నన్ను క్రిమినల్గా చిత్రీకరిస్తున్నాను. నెలకి 7.5 కోట్లు ఖర్చు పెట్టి కొన్ని సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా చేసేది విచారణ అవుద్దా?
అమెరికా వాడు 1969లో ఫిసా యాక్ట్ ఒకటి తెచ్చాడు, ఫారిన్ ఇంటర్నేషనల్ సర్వేలెన్స్ యాక్ట్ అనేది. అదేంటంటే ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన వ్యక్తులు, చాలా డేంజరస్ వ్యక్తుల్ని ఆయా దేశాలు, ఇతర దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆ ప్రభుత్వాల్లో, పోలీసులు, ప్రభుత్వాలు వాళ్ళ పేర్లు ఆ యాక్ట్ కింద సిఐ ఓడికి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఓడికి, అమెరికా ఓడికి ఇస్తే వాళ్ళు వాడిని లైవ్ ట్రాకింగ్ సర్వేలెన్స్లో పెడతారు. పెట్టి వాడు చచ్చిపోయేదాకా వాడిని ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా కృంగదలకు గురి చేసి దిక్కులేని స్థితిలో జనాలందరి చేత రెచ్చగొట్టి చంపించేలా చేస్తారు. లేకపోతే ఆడంతరాడు సూసైడ్ చేసుకుని చేస్తారు. లేకపోతే వాడిని జనాల్ని ప్రేరేపించి వాడిని మర్డర్ చేపిస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా జరిగేది అనుమానాస్పద మృతిగా చేపిస్తారు. లేదు శరీర భాగాలన్నీ పాడు చేసి చంపేస్తారు. కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చి శరీర భాగాలను పాడిపోయి, నోరు పడిపోయి, కంటి చూపు కోల్పోయి, వాడు చచ్చిపోయి హాస్పిటల్ బెడ్ ఎక్కించి వాడిని, వీళ్ళ విషయాలు బయటకు వస్తున్నాయంటే వాడిని హాస్పిటల్ బెడ్ ఎక్కించి కోమాలో పంపించి చంపేస్తారు. ఇది ప్రపంచంలో టార్గెట్ ఇండివిడ్యువల్ యొక్క పరిస్థితి. దీన్ని ట్రామా బేస్డ్ మైండ్ గేమ్ టెక్నాలజీ అంటారు, ట్రాన్స్ హ్యూమనిజం అంటారు, న్యూరో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ, ఇట్లా న్యూరో క్రైమ్స్ అంటారు. ఇట్ల పేర్లని చూడండి, మీరు ఆన్లైన్ చూసి తెలిసిద్ది. ఈ రోజులో ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఉంది, మొబైల్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. చూడండి వీటి గురించి ఏంటి నాకు అనుకోండి. నన్ను 2000 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం దాకా ట్రాన్స్ హ్యూమనిజం అంటారు. ఇది ట్రాన్స్ హ్యూమనిజం అంటే ట్రాన్స్లో పెట్టారు, అంటే మనిషి మెలకుగానే ఉంటాడు, వశీకరణ చేసుకుని దీన్ని ఏమంటారు అంటే సైఫై టెక్నాలజీ అంటారు. అంటే సైంటిఫికలీ ఫ్రిక్షన్ లాగా ఉంటుంది మీకు. అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, సైన్స్ని ఉపయోగించి ఒక మనిషిని పూర్తిగా కంట్రోల్ లోపరుచుకుని వాడి శరీరం మీద నాటుకుని వాళ్ళకి అనుకున్నగా వాడిని చేపిస్తారు. తప్పు ప్రవర్తించినట్టేనే ఉంటా, తప్పు మాట్లాడితేనే ఉంటా, తప్పు పని చేసినట్టేనే ఉంటా, నా నోటి తప్పుడు మాటలు చెప్పినట్టేనే ఉంటా, నా చేతులు కాళ్ళతో పాపం శరీరంతో నేను పాపం చేసినట్టేనే ఉంటా. వాడు ఏ సమయంలో నేను ఎక్కడ ఉండాలో, ఎవరితో ఏ స్నేహం చేయాలో, ఎప్పుడు ఏం తినాలో, ఎప్పుడు ఏం తాగాలో, ఏ సమయానికి ఎక్కడ ఉండాలా, నా డబ్బులు ఎలా పాడు చేసుకోవాలి నా చేతులతోనే. 4 రోజులు పనికి వెళ్ళానుకో ఆ డబ్బులు పూర్తి ఇంటి దగ్గర కూడా వచ్చేవి కాదు. నన్ను ట్రామా బేస్డ్ చేసేసి ట్రాన్స్లో పెట్టేసి ట్రామటైజ్ చేస్తారు. ఆ మంది ఎవడో చాలా నాకు మంది ఇప్పించేస్తారు, డబ్బులు అయిపోతాయి. తెల్లరిపాటికి ఎందుకు అట్టా చేసుకుని అర్థమైంది కాదు. ఇప్పుడు 2020 సంవత్సరం కాడి నుంచి నన్ను ఎవేక్ చేశారు. అంటే ఏంటి, ప్రతిదీ నేను సెన్స్ చేయగలుగుతా, ప్రతిదీ నాకు అర్థమైపోయింది. ఖచ్చితమైన సమాచారంతో నాకు ప్రతిదీ అర్థమైంది. కానీ అక్కడ 5% వాస్తుంటే 90% వరకు చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తే అట్టా మీరు చూస్తారు. అప్పుడు నాదెట్ట బాధ్యత అయింది, నా చుట్టుపక్కల ఎవడేం చెప్తే అది మీరు చూస్తారు. అలాగా నాదెట్ట బాధ్యత. దీన్ని ట్రాన్స్ హ్యూమనిజం అంటారు. ఇప్పుడు నాకు బయోడీస్లాడ్ ఎప్పుడు కొట్టావు అంటే నా శరీరం మీద ఆత్మ అప్పటి నుంచి వాళ్ళ చేతిలో ఉంది. అంటే 10 సంవత్సరాలుగా నేను వాళ్ళ చేతిలో ఉన్నా. నాకు డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ ఎప్పుడు వేసి అప్పుడే నా పుట్టు, తంటి వేదన, ప్రాణాంతిక వదలు మొత్తం వాళ్ళకి తెలుసు. ఎన్ని సంవత్సరాలు పోతాను ఈ భూమి మీద కూడా మొత్తం వాళ్ళకి తెలుసు అని తెలిసి నా మీద మానవ ప్రయోగం చేశారు. ఇదే కుట్ర. అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి చేసినట్టుంది, 2000 సంవత్సరం నుంచి చేసినట్టుంది. అంటే 2000 సంవత్సరం నా పేరు అంతర్జాతీయ ఉగ్రవాద లిస్టులు ఎక్కించి నన్ను చంపడానికి ఫిక్స్ చేశారు. అంటే ఒకసారి వాళ్ళు ఫిక్స్ చేశారంటే నన్ను చంపిందా వదలరు. అలా సెట్ చేసి నన్ను నేరస చిత్రీకరించింది మీరు. ఇప్పుడు నా మీద తీసిన సినిమాని ఇప్పుడు మీరు చూసే దాన్ని బట్టి, పిలిచవలసిన బట్టి, గ్రహించిన బట్టి, నేను మాట్లాడి తాగేసి పర్సన్ బట్టి నన్ను నేరస చిత్రిస్తుంది మీరు. దేశం మొత్తం అవి ఇదంతా పోలీసులే ఈ ప్రతి చోట కుట్ర చేసిన అర్థమవుతుంది చిన్నప్పటి నుంచి కూడా. ఎక్కడికి పోరు, అందుకే వాళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారు. ప్రజలు తెలుసుకోండి, చట్టం ముందుకు వస్తే 5 గంటలు పట్టిద్ది. వీళ్ళు మా ఇంట్లో వాళ్ళని ఉపయోగించి వాళ్ళ నా మీద కూర్చుకెలుపుతూ, నన్ను వాళ్ళ మీద కూర్చుకెలుపుతూ, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానం పెట్టి వాళ్ళ నా బుర్రలు నింపిన జ్ఞాపకాలు మీకు చూపిస్తూ మమ్మల్ని నీచులు చిత్రిస్తున్నారు. ఇది అన్యాయం, అధర్మం. ఇది చట్టం ముందు రావాలా, కుట్ర బయట రావాలా.